నమస్తే సార్. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి, అనగా వాళ్ళ జీవితం బాలేదు, ఎదుగుదల లేదు, లేకపోతే పెళ్ళి అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, గృహం కోసం ప్రయత్నం చేస్తున్నాము అన్నప్పుడు వీళ్ళు ఏ క్షేత్రానికి బాగుంటుందో అయితే చెప్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం మకర రాశి దగ్గర ఉన్నాం. ఈ మకర రాశి వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు, వీళ్ళకి ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుంది, ఈ విషయాలు తెలియజేస్తారా? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి తల్లికి మనం ఎందుకు నమస్కారం చేయాలంటే మకర రాశి వాళ్ళంతా కుబేర్లు అయిపోతారనమాట. వీళ్ళంతా ధనవంతులు, భాగ్యవంతులు, అదృష్టవంతులు. మన వెంకటేశ్వర స్వామి కూడా అదే నక్షత్రంలో, శ్రవణ నక్షత్రం మకర రాశిలో పుట్టాడు. కలియుగంలో వీళ్ళకి తిరిగేలేదు. అందువలన ఈ యొక్క మకర రాశి వాళ్ళకి డిసిప్లిన్కి మరో పేరు. ఎక్కువగా ప్రిన్సిపాల్లు, టీచర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాశిలో కొంతమంది ఉంటారు. అన్ని మిగతా వృత్తుల్లో కూడా ఉన్న స్ట్రిక్ట్గా ఉంటారు. అది అయితే వీళ్ళకి పట్టిన పట్టు వదలరమ్మ. అసలు ఏదన్నా అనుకుంటే ఆ పని అయిపోవాలంతే, సాధించేదాకా. సన్నగా, చక్కగా, స్మార్ట్గా, జీరో సైజు కరీనా కపూర్ లాగా ఉంటారు వీళ్ళంతా కూడా రూపం. అయితే ఈ యొక్క రూపమంతా కూడా ఎంత సౌమ్యంగా ఉంటారో అంతే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అయితే అంత స్ట్రిక్ట్ అనమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త చూసుకోవాలా. ఇకపోతే మకర రాశి వాళ్ళకి నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, తిరుక్కావలూరు శ్రీకాంత్ అని. గురుగారు, మీరు మకర రాశి గురించి మొన్న చాలా బాగా చెప్పారు గురుగారు, బాగా చెప్పారు అన్నాడు. నెక్స్ట్ ఇంకో నెలలో బాగా లేకపోతే, బాగా చెప్పకపోతే నా గురించి ఏం బాగా చెప్పలేదు గురుగారు మకర రాశి అంటారంటే, వీళ్ళు మకర రాశి వాళ్ళు ఎప్పుడు ఒకలాగా ఉండవు, ఏ రాశి అయినా మారతా ఉంటాయి. ఇప్పుడు మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా గోల్డెన్ పీరియడ్. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మళ్ళీ 2 జూన్ 2027 వరకు గోల్డెన్ టైం. మధ్యలో అక్టోబర్ నుంచి జనవరి వరకు అప్పులు విపరీతంగా వస్తాయి. ఇంకేం కావాలమ్మా, అసలు అప్పులు అడగకుండా జేబులో డబ్బులు పెట్టి వెళ్తారు వీళ్ళకి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్, కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిపోతారు. కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోర్టు తీర్పులు రావడం జరుగుతాయి. జడ్జిమెంట్స్ రిజర్వ్ చేయబడతారు. ఆకస్మిక ధనలాభం వీళ్ళకి. లాటరీలు, షేర్స్, మనం వద్దని చెప్పినా సరే ఆడేస్తారనమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళకి ఎన్నాళ్ళలో నుంచో మేము కోల్పోయినటువంటి డబ్బు మేము ఈ సంవత్సరంలో సాధించాలి అన్నటువంటి కసి వీళ్ళల్లో వస్తుంది. కంపల్సరీ. అప్పుడు 2 జూన్ 2027 వరకు వీళ్ళకి అసలు తిరిగేలేదు. గురుడు సప్తమ దృష్టితో నేను ఇస్తా రారా బాబు అని ఆయన పిలుస్తూనే ఉన్నాడు, డైరెక్ట్ యాక్సెస్లోకి వచ్చి ముఖాముఖి ఎదురుకుండా కూర్చొని. కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడంటే మనకి ఎప్పుడు వస్తాడో అక్టోబర్ నుంచి జనవరి 2027కి, అక్టోబర్ 2026 నుంచి. కాబట్టి మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. అయితే వీళ్ళకి ఎవరికైతే భార్య ప్రాబ్లమ్స్, భర్తల ప్రాబ్లమ్స్, ఆర్థిక బాధలు, కొట్లాటలు ఇలాంటివి కనుక ఉంటే కనుక వాళ్ళు ఒక క్షేత్రానికి వెళ్ళాలి. ఎందుకు కంపల్సరీ ఈ సంవత్సరమే వెళ్ళాలి అంటే, అష్టమంలో కేతువు గోచారరీత్యా నడుస్తున్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల నీరసంగా, తర్వాత డిప్రెషన్కి, నిరాశగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒంటరిగా ఉండకూడదు. ఈ మకర రాశి వాళ్ళు అష్టమ కేతువు డేంజర్. కాబట్టి ఈ సంవత్సరంలో మకర రాశి వాళ్ళు ఎవరు కూడా ఒంటరిగా ఉండొద్దు. నాకు తెలిసినటువంటి ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏమంటారంటే, డిప్రెషన్ జాగ్రత్త మేస్త్రి గారు అని మనం అంటే, లేదండి గురుగారు, నేను దగ్గరికి డిప్రెషన్ రానివ్వను, నాకు కనుక డిప్రెషన్ అలాంటి పరిస్థితి వస్తే 2 పెగ్గలు మందేసేస్తానండి అంటాడు. ఆ పాలసీ కరెక్ట్, నిజమది. అంటే ఈ యొక్క వాస్తవంగా ప్రాక్టికల్గా చెప్పాలి మనం. అంటే తాగమని చెప్పట్లా, డోంట్ గెట్ డిప్రెస్డ్ అన్నది ఇక్కడ వాళ్ళు మెసేజ్ తీసుకోవాలి మన వాళ్ళు. మీరు 10 మందితో మాట్లాడుకోండి, పార్కులకు వెళ్ళండి, ఉండండి, కానీ డిప్రెషన్కి గురవ్వద్దు. షేర్ చేసుకుంటే తగ్గిపోద్ది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, లేదా ఇంకొకటి చేయొచ్చు. వీళ్ళకి పర్మనెంట్ ప్రాబ్లం పోవాలంటే
ఒక గుడి ఉందని చెప్పాను కదా, అవును. అది ఉజ్జయిని మహాపట్టణంలో ఉంది. ఓకే. భౌమ దేవాలయం అంటారు, మంగళనాథ్ దేవాలయం. కుజుడు జన్మస్థానం అది. ఈ యొక్క గురు బృహస్పతి కాశీలో పుడితే ఈ యొక్క భౌముడు అక్కడ ఉజ్జయినిలో పుట్టాడు. భూమధ్య రేఖ మీదగా మధ్యలో ఉంటుంది అది, ఆ రేఖ మీద ఉంటుంది ఆ గుడి. ఉజ్జయిన్యాం మహాకాళ్యాం, ఉజ్జయిని మహాకాళేశ్వరుని యొక్క మందిరం తర్వాత అక్కడ ఈ యొక్క గుడి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఉజ్జయిని యొక్క స్పెషాలిటీ మనం తీసుకున్నట్లయితే చాలా కన్ఫ్యూజింగ్ అనమాట. ఎందువల్లంటే మనకి అందరూ ఏమనుకుంటాం, ఉజ్జయిన్యాం మహాకాళ్యాం అని చదువుతాం కదా. ఉజ్జయినిలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఉజ్జయిని మహాకాళి అని ఉంది, ఎక్కడుందబ్బా ఈ కాళీ అని చెప్పేసి ఎతికేసేవాడిని నేను చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అర్థం కాదనమాట, ఏంటి ఎక్కడుంది ఆ టెంపుల్ అనుకుంటాం. మహాకాళిని ఎక్కడ చెప్పారు, కలకత్తాలో మహాకాళి అన్నాం, కానీ ఇక్కడ మహాకాళేశ్వరుడినే మహాకాళి అంటాం అనమాట. ఆ మహాకాళేశ్వరుడే అక్కడ మహాకాలుడుగా మహాకాళిగా ఉన్నారు. శక్తిపీఠాలు మనకు 2 ఉన్నాయి అక్కడ. ఆ 2 శక్తిపీఠాల దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ మకర రాశి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ భౌమ గుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చక్కగా ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే చాలమ్మా. మంగళనాథుడు కుజుడు మొత్తం అప్పుడు దాకా డిప్రెషన్లో ఉండి ఉన్నటువంటి వాళ్ళు అంతా వచ్చేటప్పుడు నవ్వుతూ బయటకు వస్తారు. వెళ్ళేటప్పుడు అలా ఉన్నవాళ్ళు అసలు స్పాంజ్ ఏ విధంగా అయితే నేల మీద పెడితే మురికి నీళ్ళని ఇలా పీల్చేస్తుందో ఆ విధంగా వీళ్ళల్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహ అనేటటువంటిది క్షణంలో పీల్చేసి మళ్ళీ వీళ్ళందరూ కూడా ఉత్తేజంగా వచ్చేస్తారు. కొబ్బరి బండంలోకి ఎలాగైతే నీళ్ళు వచ్చేస్తాయో ఆ విధంగా ఏ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తుంటే రావట్లేదు అని, డబ్బులు రావట్లేదని బాధపడేవాళ్ళు ఆ గుడికి వెళ్ళి వచ్చి బయటకు వచ్చేసరికి మొత్తం కొబ్బరి బండాల్లో నీళ్ళు ఎలాగైతే వచ్చేస్తో క్రమేపీ అలా వితిన్ ఒక్క వారంలో 10 రోజుల్లో వీళ్ళు ధనవంతులు అయిపోవడం ఖాయమమ్మ. అలాగే ప్రమోషన్స్ కావాలన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఏ కోరిక కావాలంటే ఆ కోరికను తీర్చగలిగేటటువంటి గొప్ప భౌముడు. ఆయనకి అన్నంతో అభిషేకం చేస్తారు అక్కడ. తర్వాత పంచామృతాలతో మామూలుగా పళ్ళరసాలతో అన్నం అభిషేకానికి అక్కడ 150 టికెట్టు, దేవస్థానం టికెట్టు. కానీ పంతులు అక్కడ 150కి చేయనివ్వరు. మనకి వెళ్ళగానే వాళ్ళందరూ కాసేసి 3000 5000 అంటారు. కాబట్టి వీళ్ళు ఎవరైతే డబ్బులు లేక మేము బాధపడుతున్నాం అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఇవన్నీ ఏం చేయించుకోని అవసరం లేదు, పైకి వెళ్ళి మీరు ఫ్రీగా దర్శించుకుంటే సరిపోతుంది. మీకు చక్కగా రోగాలన్నీ తీరిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. ఇది నా హామీ అమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మకర రాశి వారికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు అంత దూరం దాకా వెళ్ళలేము, మాకు అంత స్థితిగతులు లేవు, ఒక్కసారి కనుక మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, మీకు సమస్యకి తగ్గ పరిష్కారం కావాలి అంటే గురుగారిని సంప్రదించడానికి నేరుగా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.